నమస్తే, వెల్కమ్ టు జనిత టీవీ. ప్రస్తుతం భావోద్వేగ రాజకీయాల మీద జనం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, చట్టసభల పనితీరు ఎలా ఉంటుంది, దేశంలో రాజకీయాలు తోటి మన యొక్క అనేక రకాల అవసరాలు పరిస్థితులు కూడా తారుమారయ్యేటువంటి పరిస్థితి రోజు రోజుకు మారిపోతుంది. కాబట్టి రాజకీయాలను ఆసరగా చేసుకునే ప్రతిదీ కూడాను దాన్ని ఫాలో అప్ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మొత్తం మీద చూస్తే ఈ భావోద్వేగ రాజకీయాలు జనం మీద ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జానకిరామ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో డిస్కస్ చేద్దాం, ఏంది ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది. సార్ నమస్తే. నమస్తే అండి, జనహిత ప్రేక్షకులకు అట్లనే మీ జనహిత టీవీ వారికి. సార్, ఇప్పుడు ప్రస్తుతము రాజకీయాలంటేనే చాలా వైవిధ్యభరితంగా ఉంటున్నాయి. గతంతో పోలిస్తే ఈనాటి రాజకీయాలన్నీ చాలా విభిన్నంగా కనబడుతున్నాయి. సో అవి ప్రజలకు సేవ చేద్దామనే తలంపా మరేంటో గాని మొత్తానికైతే భావోద్వేగ రాజకీయాలు అనేటువంటివి జనం మీద చాలా వరకు ప్రభావితం చూపిస్తున్నాయి. అవేమంటారు మీరు? కరెక్టే, మంచి సందర్భానుసారంగా మీరు జనహిత టీవీ వాళ్ళు ఈ ప్రశ్నను మా ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రజలలో ఉన్నటువంటి అసహనాన్ని ఇంకా పెంపొందించే విధంగానే ప్రజాపాలకులు, ప్రజా ప్రతినిధులు ఈరోజు మాట్లాడుతున్న తీరు మనం నేటి సమాజంలో చూస్తున్నాం. అలా కాదు, ప్రజలు తమను సార్వజనీన ఓటు హక్కు ద్వారా 18 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి కుల, మత, వర్గ, వర్ణ, జాతి, జన్మ ఇలాంటి భాషా భేదం లేకుండా మన భారత రాజ్యాంగ నిర్మాతలు, భారతదేశ ఎవరికైతే 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించారు. ఆ ఓటు హక్కు ద్వారా వీళ్ళు అందరూ ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పరిపాలకులు. కాబట్టి ప్రజలందరూ చట్టసభలలో పాల్గొని శాసనాలు చేయలేరు కదండి, చేయలేరు. కాబట్టి ఒక్కొక్క ఈ రాష్ట్రాన్ని 119 నియోజకవర్గాలుగా విభజించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ప్రజాప్రతినిధి, అట్లా 119 మంది శాసనసభ్యులను మన అసెంబ్లీకి పంపడం జరిగింది. మరి ఈ యొక్క నియోజకవర్గం తరఫున ఉన్నటువంటి ఆ ప్రజాప్రతినిధి ఆ ప్రజల యొక్క సాధక బాధకాలను, ప్రజల యొక్క అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి. అప్పుడు ఆ ప్రభుత్వము ఆ ప్రజల యొక్క కష్ట సుఖాలను, ఆ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన ఫండ్స్ ను అలకేట్ చేసి పరిష్కరిస్తుంది. అంటే ఇలాంటి టైంలో కొన్ని అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆపోజిట్ ఉంటారు, ఇట్లా రకరకాల పార్టీల వాళ్ళు ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే అధికారంలోకి మరి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అదే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నది. ఇక తర్వాత మరి బండి సంజయ్ గారి నాయకత్వంలో బీజేపీ ఉన్నది. ఇక అట్లనే సిపిఐ, సిపిఎం ఇట్లా పార్టీలు ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రజా సమస్యలను చట్టసభలలో చర్చించేటప్పుడు ఈ భాషను కొంచెము, ఎందుకంటే మీరు అన్నది భావోద్వేగ రాజకీయాలు అనేటువంటి పదం వాడిరు, అదే ఎక్కువగా కావాలనిపిస్తుంది. అయితే ఈ ప్రజలు మాట్లాడటం, సామాన్య మానవులు మాట్లాడటం, అది ఎక్కడనో తమ తమ ప్రాంతాలలో, తమ తమ ఆవాసాలలో మాట్లాడుకునే భాష వేరు. కానీ చట్టసభలకు వచ్చినప్పుడు యథా రాజా తదా ప్రజ. ఇంకోటి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు, శాసనసభ సభ్యులు, మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీలు, మన మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారని ప్రజలు మరి మీ మీడియా ద్వారా చూస్తుంటారు. కాబట్టి ఈ యొక్క ప్రజాప్రతినిధులు తమ ఉద్వేగ భరితమైనటువంటి వాతావరణాన్ని కొంచెము తక్కువ చేసుకొని, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అనే అంశంతో వీళ్ళు ఆలోచించి ఆ భావాలను కొంచెం ఉద్వేగంగా కాకుండా వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వం నోటీసుకు తీసుకుపోతూ ప్రభుత్వం నుంచి ఆ పనులు చేయించుకునే విధానంలో ఉంటే ప్రజలకు సమ్మతమే, ఇటు ప్రాంతానికి కూడా అభివృద్ధి చెందుద్ది. ఈ ప్రభావం అనేది చాలా కనబడుతుంది కదా, దాన్ని ఎట్లా? కరెక్టే, మీరు అనేది కరెక్ట్ చాలా. ఎందుకంటే వీళ్లకు పార్టీల పరంగానో, లేదా కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారడమో, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. జరిగేసరికి ఈ యొక్క అంశాలు, వీళ్ళు మాట్లాడే అంశాల మీద పైన డామినేట్ చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తాం. అలా అజమాయిషి చేయొద్దు. సరే, పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, అది టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు, అంతకు ముందు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చారు, ఇట్లా జరుగుతున్నాయి.
అవి తప్పుడు విధానాలే. వాస్తవానికి ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ బీఫామ్ మీద టికెట్ మీద గెలిచిరో ఆ పార్టీకి కట్టుబడి 5 సంవత్సరాల కాలానికి ఉండాలి. ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అది మన రాజ్యాంగంలో పొందుపరిచారు. భారత రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ప్రజాస్వామ్య విలువలతోని వీళ్ళు ప్రవర్తించాలి. ఎవరు? ప్రజాప్రతినిధులు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తనను చూసే ప్రజలు నేర్చుకుంటారు. మరి అలాంటప్పుడు వీళ్ళు పార్టీలు మారడము, తర్వాత పార్టీలు మారిందే కాక మళ్ళీ ఒక పార్టీ మీద ఒక పార్టీ ఈ వాడుతున్న భాష, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. వాడుతున్న భాష మంచిగా లేదండి. భాష తీరుతోటి జనం మీద ప్రభావం ఎక్కువ పడుతుంది. వీరు ప్రజలకు ఏం దిశానిర్దేశం చేద్దామని అనుకుంటున్నారు అనేది ఇక్కడ ఎక్కడ అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. కరెక్ట్ మీరు అనేది. ఎలా అంటే ఒక దశను ఒక దిశను చూపించాల్సిన ప్రజాప్రతినిధే ఇట్లా భాషను తప్పుడుగా ఉపయోగించి ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడితే ప్రజలు ఏం నేర్చుకోబోతున్నారు? ప్రజలకు ఏమని సంకేతాలు ఇస్తున్నారు మీరు? ప్రజలు తప్పు చేస్తే మీరు డైరెక్షన్ ఇవ్వాల్సిన మీరే తప్పు చేస్తూ ప్రజలతో మీరు అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఇంకొక పక్షమైన భాషను మన నలుగురికి మెచ్చే విధమైన భాష పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ మీ పనులను చేయించుకొని మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకొని మీ నియోజకవర్గాల ప్రజల కష్ట సుఖాలలో మీరు పాలు పంచుకొని మీ నియోజకవర్గ ప్రజల మనసును గెలుచుకోవాలని మీ టీవీ ద్వారా చెప్తున్నామండి. అంటే ఈ రాజకీయాలు అనేటువంటివి చాలా ప్రభావితం చూపిస్తున్నాయి. ఏ రకంగానంటే ఈ రోజు చట్టసభల్లో చట్టాలను రూపొందించే వీరే ఈ రకంగా ఒకరి మీద ఒకరు దుర్భాషలాడుకోవడం, నిందలు వేసుకోవడం అనేది జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో భావి భారత పౌరులకు వీళ్ళు ఏం నేర్చుకోవాలి అంటే, చట్టసభలు అంటేనే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, లేకపోతే నిందారోపణలు చేసుకోవడము, లేకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ని వాడేసి ఇష్టానుసారంగా డామినేట్ చేయాలా అనేటువంటిది ఇదేనా నేర్చుకోవాల్సింది మేము అనేటువంటిది డైరెక్షన్ వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఫీడ్ అవుతుంది. ఏమంటారు, అవునా కదా? ఇది మీ అభిప్రాయంతో మేము పూర్తిగా ఏకీభవిస్తామండి. ఎందుకంటే ప్రజలు అసలు మన భారత ప్రధానమంత్రి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, చట్టసభలంటే దేవాలయాలు. ఎందుకంటే దేవుని గుడిలో పవిత్రంగా చూసుకుంటాం. ఇప్పుడు ఉన్నాయి దేవాలయాలుగా ఉన్నా, ఇప్పుడు లేవు. అలా లేవు. మీరు అనే మాటతోనే మేము ఏకీభవిస్తున్నాం. అలా లేవు. దాన్ని కలుషితం చేస్తున్నారు. అక్కడ పార్లమెంట్ కావచ్చు, ఇక్కడ రాష్ట్రాలలో శాసనసభలు కావచ్చు. ఎందుకు ఈ చట్టసభలకు అటు పార్లమెంటు, లోక్సభకు, రాజ్యసభకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు గాని, ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాని వీళ్ళ ప్రవర్తనలో ఊందాతనం కోల్పోతున్నారు. ఊందాతనం కోల్పోయి వాళ్ళ యొక్క పర్సనల్ వ్యక్తిగత పార్టీలు మారడం, లేకపోతే ఇంకొక అంశాలతోని వ్యక్తిగత నిర్ణయాలతోని ఇక్కడ అజమాయిషీ చేసుకుంటున్నారు. ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ అంటే డామినేషన్ చేసుకుంటే అది గొప్పతనం అనుకుంటున్నారు. మరి ఎట్లా దీని నియంత్రణ ఎలా సాధ్యమవుతుంది? రాజ్యాంగ పద్ధతికి లోబడి నడుచుకోవాల్సినటువంటి ఈ రకమైనటువంటి విధానాన్ని ఏ విధంగా నియంత్రించవచ్చు? అయితే అక్కడ పార్లమెంటులో స్పీకర్ గారు రూల్స్ కమిటీని ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్నది రూల్స్ కమిటీ, ఇక్కడ ఉన్నది. అక్కడ స్పీకర్ గారు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇక్కడ రాష్ట్రాల అసెంబ్లీలలో స్పీకర్లు సభ్యులను ఇట్లా మీరు మాట్లాడొద్దండి, సభ గౌరవ మర్యాదలను కాపాడండి, సభకు కొన్ని నియమ నిబంధనలు రూపొందించబడి ఉన్నాయండి, వాటిని వైలేట్ చేసి మాట్లాడొద్దండి, మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని స్పీకర్లు రూలింగ్ ఇస్తూనే ఉంటారండి. స్పీకర్లు రూలింగ్ ఇచ్చినా కూడా దాన్ని ఓవర్లుక్ చేస్తున్నారు, దాన్ని అజమాయిష్ చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అండి? మీరు ఒక ప్రజాప్రతినిధులుగా మీరే సభ్యతతోని ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడమని కోరుతున్నారు తప్ప, మీరు ఒకరి మీద ఒకరు అజమాయిషితో ఏంది వాదన, ఇది పోటీనా? వాదన, నీ వాదన నెగ్గుద్దా, నా వాదన నెగ్గుద్దా? వాదనలో పటిమ కాదు కావలసింది, వాదనలో వాస్తవికత, వాదనలో సత్యానికి దగ్గరగా ఉండేటట్టు మాట్లాడండి. వాస్తవానికి దగ్గరగా ఉండే ఆరోపణలు సైతము వాస్తవికతకు చాలా దగ్గరలో ఉన్నప్పుడే గాని అప్పుడు ప్రజలంతా గ్రహిస్తారు. ఆ చట్టసభలో జరుగుతున్న విధానం కూడా ఇది కరెక్ట్ అని చెప్పేసి వారందరినీ కూడా స్వాగతించేందుకు ఛాన్సెస్ ఉంటుంది.
సో ఇలాంటి మార్పు రావాలంటే యువతలో మార్పు యువత చైతన్యవంతులు కావాలా, లేకపోతే నేడు ఉన్నటువంటి రాజకీయ నేతల్లో మార్పు రావాలా? ఏం చేస్తే ఇదంతా సక్రమంగా ముందుకెళ్తుంది? ఇప్పుడున్నటువంటి ప్రజా ప్రతినిధులలోనే మార్పు రావాలండి. ఎందుకంటే యువతలో మార్పు రావాలనేది మంచిదే. ఈ యువతలో మార్పు వచ్చి నెక్స్ట్ వీళ్ళు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనప్పుడు అదే అవసరం మీరు చెప్పినట్టు. కానీ రేపు ఈ 5 సంవత్సరాల వరకు అయితే ఈ ప్రజా ప్రతినిధులే ఉంటారు కదా. రేపు పార్లమెంట్ లో కూడా ఈ 5 సంవత్సరాల వరకు 2028 వరకు వాళ్ళే ఉంటారు కదా. యువతలో మార్పు వచ్చి సరైన ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాల్సిన అవసరం మంచిది మీరు చెప్పినట్టు. కానీ ప్రజెంట్ ఈ 2028 సంవత్సరం వరకు జరిగే ఈ చట్టసభల సమావేశాలలో మళ్ళా వీళ్ళు ఊందాతనంగా వ్యవహరించవలసిన బాధ్యత అయితే ప్రజా ప్రతినిధుల మీద ఉన్నదని అటు పార్లమెంటరీ స్థాయిలో గాని ఇటు రాష్ట్రాల శాసనసభల స్థాయిలో గాని ఉందని అనడంలో మీరు ఈ విషయాన్ని ప్రస్తావనకు తేవడం చాలా సందర్భోచితంగా ఉందని మీ యొక్క మీడియా ద్వారా, మీ యొక్క జనహిత టీవీ ద్వారా ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తుందండి. ఎస్, ఈ రోజు ఇది సంగతి విషయం అయితే అసలు విషయం అనేది బయటకు వచ్చింది. మొత్తం మీద చూస్తే చట్టసభలో జరిగే ప్రతి ఒక్క ఆరోపణలకైనాను ప్రతి ఒక్క చర్చ అయినను అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే రకంగానే ఉండాలి. కేవలము కక్షపూరితంగానో లేదా భావోద్వేగ పరంగానో అక్కడ రాజకీయంగాను మాట్లాడడం చేస్తే గనక కోట్లాది మంది తెలంగాణ ప్రజలంతా వీక్షిస్తూనే ఉంటారు. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రజాహితమై ఉండాలి గాని కేవలము ఒక పక్షాన ఉండి అక్కడ ఆరోపణలు చేస్తున్నట్టుగా వివాదాలకు తెరలేపినట్టుగా ఉండకూడదు అనేది ఇప్పుడు మన జానకిరామరెడ్డి గారి మాటల్లో అర్థమవుతుంది. ప్రజలు అసహించుకునే స్థాయికి ప్రజాప్రతినిధుల ప్రవర్తన రావద్దని మీ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రజాప్రతినిధులైన చట్టసభ ప్రతినిధులకు మేము నమస్కరించి విన్నవించేది ఏంటంటే ఊందాతనమైన భాషను వాడి పార్లమెంటరీ లాంగ్వేజ్ లో అటు పార్లమెంటులో గాని ఇటు రాష్ట్రాల శాసనసభలలో గాని మీ ప్రవర్తన యథా రాజా తదా ప్రజాని రేపు రాబోయే తరానికి ఒక మార్గదర్శకంగా దిశను చూపించే విధంగా మీరు ప్రవర్తించాలని మీ చట్టసభ ప్రతినిధులను మీ జనహిత టీవీ ద్వారా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. చూస్తూనే ఉండండి జనహిత టీవీ. అంతవరకు సేవ.